ఈ వర్క్షీట్కి డిఫికల్ట్ ప్రాబ్లం ఏదైనా ఉందంటే అది ఇదేనండి. ఎందుకు ఇది డిఫికల్ట్ ప్రాబ్లం అంటే ద సొల్యూషన్ ఈజ్ నాట్ డిఫికల్ట్, బట్ ద ప్రాబ్లం అండ్ ద మెథడ్ ఆర్ ద వే టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ ఈజ్ డిఫికల్ట్. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ దెర్ ఇస్ నథింగ్. సో మీరు ఈ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుంటున్నారా లేదన్న దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. మీకు ఒక ప్రాబ్లం అర్థమైపోయింది అంటే మాత్రం ఈ ప్రాబ్లము సొల్యూషన్ అనేది ఏం లేదు, ఈజీ అనమాట. ఓకేనా? సో ఏంటో చూద్దాం. ఇది చూసే ముందు ఒకసారి మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ మీకు తెలుసు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సిమిలర్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ తెలిస్తే మీకు ఈ ప్రాబ్లము ఈజీ అయిపోతున్నాడు. కాబట్టి మ్యాథ్స్ ఒకసారి రివిజన్ చేద్దాం. సిమిలర్ ట్రయాంగిల్స్లో ఏం చెప్తారంటే, ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, ద రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అని చెప్తాం. అది మీకు తెలుసు కదా. ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, దెన్ ద రేషియో ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్. ఆ విషయం తెలిస్తే ఇది ఈజీ. సో ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. ఏ క్యారమ్ బోర్డ్ 4 feet by 4 feet స్క్వేర్ అని చెప్పాడు. నా ఐఎమ్ గోయింగ్ టు డ్రా ద క్యారమ్ బోర్డ్. దిస్ ఈజ్ ఏ క్యారమ్ బోర్డ్. జాగ్రత్తగా చూడండి. మీరు అందరూ ఆడే ఉంటారు క్యారమ్ బోర్డు. క్యారమ్ బోర్డు ఆడిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా. దిస్ ఈజ్ అ హోల్, దిస్ ఈజ్ అన్ మోర్ హోల్, 4 holes ఉంటాయి. ఈ సెట్ దట్ దిస్ ఈజ్ 4 feet, దిస్ ఈజ్ 4 feet. ఇలా ఉంది. ఏ క్యారమ్ బోర్డ్ 4 by 4 feet స్క్వేర్ హ్యాజ్ ఎ క్వీన్ ఎట్ ద సెంటర్. సెంటర్లో క్వీన్ ఉందంట. చిన్న క్వీన్ అంటే మన భాషలో చెప్పాలంటే కాయిన్. ఇక్కడ ఉంది ఒక కాయిన్. ద క్వీన్ హిట్ బై ద స్ట్రైకర్ మూవ్స్ టు ద ఫ్రంట్ ఎడ్జ్, రిబౌన్సెస్ అండ్ గోస్ ఇన్ ద హోల్ బీయింగ్ ద స్ట్రైకింగ్ లైన్. బీయింగ్ కాదు, ఇది బిహైండ్ ద స్ట్రైకింగ్ లైన్. సో ఇక్కడ ఏం చేశాడు వాడు, ఇదే కదా ఇక్కడ నుంచి స్ట్రైక్ చేశాడు అన్నమాట. ఇదొక క్వీన్, సారీ ఇదొక స్ట్రైకర్తో దాన్ని హిట్ చేశాడు. స్ట్రైకర్తో హిట్ చేస్తే ఏం జరిగింది, అది స్ట్రైకర్తో హిట్ చేస్తే ఇది ఇలా వెళ్ళి ఇలా ఈ బ్యాక్ లైన్లో పడిందంట. ఇక్కడ పడింది, ఈ హోల్లో పడిందంట. ఈ క్వీన్ అనేది ఇలా వెళ్ళింది, ఇలా వెళ్ళి ఇలా వచ్చి బిహైండ్ ద స్ట్రైకింగ్ లైన్ హోల్లో పడింది. అంటే ఇక్కడ పడింది. అంటే ఇటైనా పడవచ్చు, ఇటైనా పడవచ్చు అండి. ఎటు పడినా ఒకటే, ఎందుకంటే సెంటర్లోనే ఉంది కాబట్టి ఇలా వెళ్ళి ఇలా పడవచ్చు, లేదా ఇలా వెళ్ళి ఇలాగైనా పడవచ్చు. నేను ఏదో ఒక కేసు తీసుకున్నాను. సో ఇట్ మూవ్స్ లైక్ దిస్, హిట్స్ ద ఆపోజిట్ సైడ్ అండ్ మూవ్స్ బ్యాక్ అండ్ ఫాల్స్ ఇన్ దిస్ లైన్. నౌ వాట్ ఈస్ ద క్వశ్చన్? ద క్వశ్చన్ ఈస్ the magnitude of displacement of the queen from the center to the front edge is. The magnitude of the displacement of the queen from the center to the front edge. అంటే సెంటర్ నుంచి ఫ్రంట్ ఎడ్జ్ టచ్ అయింది కదా, ఎక్కడికి ఉన్నదంటే ఇది ఈ పార్ట్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత అని అడుగుతున్నాడండి. ఈజ్ ఆస్కింగ్ దిస్, వాట్ ఈస్ దిస్ డిస్ప్లేస్మెంట్. ఈ క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ నథింగ్. అందుకని మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. వాట్ ఈస్ దిస్? దెర్ ఇస్ ఎ క్వీన్ అట్ ద సెంటర్ ఆఫ్ ద క్యారమ్ బోర్డ్. దెర్ ఇస్ ఎ స్ట్రైకర్. ద స్ట్రైకర్ హిట్స్ ద క్వీన్. ద క్వీన్ హిట్ ద ఆపోజిట్ సైడ్ అండ్ మూవ్స్ బ్యాక్ అండ్ ఫాల్స్ ఇన్ ద హోల్ బిహైండ్ ద స్ట్రైకింగ్ లైన్. నువ్వు వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ అని అడుగుతున్నాడు. అంటే వాడు అడుగుతున్నది ఇది ఎంత అని అడిగాడు. ట్రై చేస్తారా? ట్రై చేయండి. వీడియోని పాజ్ చేయండి, ట్రై చేయండి. మళ్ళీ ఒక 2 minutes టైం ఇస్తున్నాను, తర్వాత వెనక్కి రండి. ఓవర్. వచ్చారా? ఇప్పుడు చూద్దాం. ఆన్సర్స్ మీకు చాలామందికి వచ్చాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రాని వాళ్ళు చూడండి ఒకసారి. దీన్ని నేను ఒకసారి ఇలాగా డ్రా చేశాను అనుకోండి. దీనికి పేర్లు పెడదాం. సంథింగ్ లైక్ O A B C D అని పెడదాం. మీకు ఇక్కడ ఏమైనా 2 triangles కనిపిస్తున్నాయా? కెన్ యూ సీ 2 triangles ఇన్ దిస్ పిక్చర్? 2 triangles. ట్రయాంగిల్ నెంబర్ 1, ట్రయాంగిల్ నెంబర్ 2. ఈ 2 triangles నేమ్స్ ఏంటి? ట్రయాంగిల్ OAB, ట్రయాంగిల్ ACD. ఈ రెండింటిని మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్తాం. వీటి యొక్క సైడ్ లెన్స్ ఎంతో చూద్దాం. యాజ్ హీ సెడ్ దట్ దిస్ ఇస్ 4 feet, దిస్ ఇస్ 4 feet. ఇది మిడ్ పాయింట్ కాబట్టి ఇది 2 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? మొత్తం 2 అవుతుంది. ఇఫ్ దిస్ ఈజ్ ఎక్స్, వాట్ ఎవర్ దిస్ ఈజ్ ఆల్సో ఎక్స్ అవుతుంది కదా.
ఇప్పుడు మనకి ఈ డిస్టెన్స్ తెలిసిపోయింది, ఈ డిస్టెన్స్ తెలిసింది, ఈ డిస్టెన్స్ తెలిసింది, ఈ డిస్టెన్స్. వాట్ ఈస్ దిస్ డిస్టెన్స్? దిస్ ఈజ్ నథింగ్ బట్ 2. దిస్ ఈజ్ 2, ఎందుకంటే హాఫ్ ఆఫ్ ది కదా, సెంటర్ నుంచి కదా. సో దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ x. If this is x, what is this? This is 2. So this is 2 minus x. Got it? If this is x, this is 2 minus x. సో ఇప్పుడు మనం ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అనుకున్నాం కాబట్టి ద రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ అని చెప్తాం. అంటే x/2 minus x ఈజ్ ఈక్వల్ టు దిస్ సైడ్ బై దిస్ సైడ్. మీకు ఇది అర్థం కాబట్టి మాత్రం మీ మ్యాథ్స్ టీచర్ హెల్ప్ తీసుకోండి. 2/4 which is equal to 2/4 అంటే ఇది ఎంత అవుతుందండి? 1/2. సో క్రాస్ మల్టిప్లై చేస్తే x ఈక్వల్ టు 2/3 అంటే ఇది 2/3 అని వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఇది హైపోటెనస్. సో ఇన్ ద ట్రయాంగిల్ OAB మనకు కావాల్సిన హైపోటెనస్. సో హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. వాట్ ఈస్ ద సైడ్ 1? సైడ్ 1 మీన్స్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ 2 మీన్స్ x స్క్వేర్ మీన్స్ 2/3 హోల్ స్క్వేర్. దీన్ని మీరు సింప్లిఫై చేయండి. ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 4/9 అండర్ రూట్. సో సింప్లిఫై చేస్తే మీకు వచ్చేదే ఆన్సర్. ఏముంటుంది చూడండి, ఇలా ఉన్నాయి. 2/3√10, 2√2, 4/3√10 ఇట్లా ఉన్నాయి. ఏదో వస్తుందో చూద్దాం. మరి దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి, 4ని కామన్ తీస్తే 1 ప్లస్ 1/9 అండర్ రూట్. సో 4 బయటకు వస్తుంది కాబట్టి 2 ఇంటూ అండర్ రూట్ 9 ప్లస్ 1 10/9. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 9 బయటకు వస్తే 3. ఈ మ్యాథమెటిక్స్ అంతా మీరు సొంతగా చేసుకోండి. సో 2/3 ఇంటూ √10 meters. That's it. Means the answer is 2/3√10. This is. Got it? సో అర్థం కాకపోతే మీ వీడియోని మళ్ళీ ఇంకొకసారి చూడండి. నేను క్లాస్ రూమ్లో అయితే చెప్పాను కదా, ఇంకా సెకండ్ టైం కూడా చెప్పేవాడిని. ఇక్కడ అవసరం లేదు. ఈ వీడియోని మీరు సెకండ్ టైం ఖచ్చితంగా చూడాల్సిందే. కొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లం. పాజ్ చేసి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం ఇలాంటిదే. ఇన్ ద అబవ్ ప్రాబ్లం అని చెప్పాడు. అంటే ఈ ప్రాబ్లంలోనే ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద క్వీన్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఎడ్జ్ టు ద హోల్ అని అడిగాడు. ఫ్రమ్ ద ఫ్రంట్ ఎడ్జ్ టు ద హోల్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి తుమ్ములు కట్ చేసిండి, తుమ్ములు తీసిండి. వేసాపిద్దాం. ఫ్రమ్ ద ఫ్రంట్ ఎడ్జ్ టు ద హోల్ అని అడిగాడు. యాజ్ యు నో దిస్ ఈజ్ ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 2/3. ఇది 2/3 కాబట్టి ఇది ఎంతండి? 2 minus x అంటే 2 minus 2/3 మీన్స్ 2 is 6 minus 2 4/3. అంటే ఇలా ఎంత అంటే అండి 4/3. ఇదెంత? 4. వి వాంట్ దిస్ అంటే ఏడి కావాలి. ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏడి ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ స్క్వేర్. వాట్ అబౌట్ ఏసీ? ఏసీ ఈజ్ నథింగ్ బట్ 4/3 హోల్ స్క్వేర్ ప్లస్ సిడి మీన్స్ 4 స్క్వేర్. దిస్ ఈజ్ ఏడి స్క్వేర్. సో ఏడి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ దిస్ ఈజ్ 16/9 plus 16. If you take 16 out common, root over 1/9 plus 1. 16 into root over 1/9 plus 1/9 means 10/9. ఈ 16 కూడా రూట్లో ఉంటుంది. సో బయటకు వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుందంటే 4 into root over 10. 9 బయటకు వస్తే 3. సో 4/3√10. So the answer is for this question from the front edge to the hole is 4/3√10 feet. So meter is the meter, feet is the feet. And that's it.
నెక్స్ట్ ఏం అడిగాడు, ఫ్రమ్ ద సెంటర్ టు ద హోల్ అని అడిగాడు. ఫ్రమ్ ద సెంటర్ టు ద హోల్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ ద సెంటర్ టు ద హోల్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎంత అని అడుగుతున్నాడు. అర్థమైందా? ఫ్రమ్ ద సెంటర్ టు ద హోల్ ఇది ఎంత అవుతుంది అంటే సెంటర్ టు ద హోల్. దిస్ ఈజ్ ఆల్రెడీ ఇది ఈజీ అనండి, ఇది 2 కదా, ఇదెంత 2, ఇది ఎంత అవుతుంది. సో దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 2. వాట్ అబౌట్ దిస్ హైపోటెనస్? side 1 square plus side 2 square. We want OD. OD equal to center to the whole. OD equal to side 1 square అంటే 2 square plus side 2 square minus 2 square. 2 square plus 2 square. OD square equal to OD equal to under root 4 plus 4 8 అంటే 2 root 2 feet or centimeters. So the answer is 2 root 2 feet. Got it? ఇదండి మ్యాటర్. నెక్స్ట్ ఇంకా 4 సమ్స్ ఉన్నాయి, 5 సమ్స్ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. ఈ మాట కట్ చేసేయండి. ఇది చాలా సింపుల్ సమ్, చూద్దాం. ఏ మస్కిటో నెట్ ఓవర్ ఏ 7 feet 4 feet బెడ్ ఈజ్ 3 feet హై. అంటే ఒక మస్కిటో నెట్ ఉందంట. ఎక్కడుంది అది? ఒక బెడ్ మీద ఉంది. బెడ్ యొక్క డైమెన్షన్స్ ఏంటి? ఇది బెడ్, మనిషి ఇలా పడుకున్నాడు అనుకుంటే మీకు అర్థమవుతుంది. ఇది బెడ్ 7 feet అండ్ 4 feet ఇలా ఉంది అండ్ 3 feet హై. సో మస్కిటో నెట్ అనేది హైట్ ఎంత ఉందంటే 3 feet హైట్ ఉందన్నమాట. ఇట్లా హైట్లో 3 feetలో ఉంది. ఇలా ఇది 3 feet. ఇప్పుడు ఏం జరిగింది? ద నెట్ హ్యాజ్ అ హోల్ ఎట్ 1 corner ఆఫ్ ద బెడ్. ఆ నెట్కి ఒక హోల్ ఉందంట ఒక కార్నర్లో, మేబీ ఇక్కడ ఉందనుకుందాం. ఎట్ 1 corner ఆఫ్ ద బెడ్ త్రూ ఏ హోల్ ఎట్ 1 corner ఆఫ్ ద బెడ్ త్రూ విచ్ ఏ మస్కిటో ఎంటర్స్ ఇన్ టు ద నెట్. ఇందు లోపల నుంచి మస్కిటో అనేది లోపలికి వచ్చిందంట, వచ్చింది. ఇట్ ఫ్లైస్ అండ్ సిట్స్ ఎట్ ద డయాగనల్ ఆపోజిట్ అప్పర్ కార్నర్ ఆఫ్ ద నెట్. ఇలా వచ్చింది ఏమైంది? ఇలా వెళ్ళి డయాగనల్ ఆపోజిట్ అప్పర్ కార్నర్ ఇక్కడికి వచ్చి వాలిందంట, కూర్చుందంట అక్కడ. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మస్కిటో ఈజ్ అని అంటున్నాడు. మస్కిటో యొక్క డిస్ప్లేస్మెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అని అడిగాడు. అర్థమైంది క్వశ్చన్? సో ఇది ఒక మస్కిటో కాయిల్ నెట్, ఆ నెట్లో నుంచి ఒక మస్కిటో అనేది ఎంటర్ అయింది. చూపిస్తాను చిన్న డయాగ్రామ్. ఇదే మన యొక్క మస్కిటో నెట్ అనుకుంటే ఇక్కడ కార్నర్ ఉంది, లేదా ఈ కార్నర్లో హోల్ ఉందంట. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి డయాగనల్ ఆపోజిట్ కార్నర్ ఇక్కడికి వచ్చింది. సో వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆస్కింగ్. ఇలా వెళ్ళింది. సో ఇక్కడికి వచ్చిందంటే ఈ పాయింట్ మనం 0 0 0 అనుకున్నాం అనుకోండి, 0 0 0 XYZలో 0 0 0 అనుకుంటే ఇది లెంత్ ట్రావెల్ చేసింది X, ఎంత బ్రెడ్త్ ట్రావెల్ చేసింది Y, ఎంత హైట్ ట్రావెల్ చేసింది Z. అంటే దిస్ కోఆర్డినేట్ ఈజ్ X, Y, Z. దట్స్ ఇట్. నౌ వీ వాంట్ ద డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే ఈ 0 0 0 నుంచి XYZ ఉన్నటువంటి డిస్టెన్స్. మీకు 9th క్లాస్ కాబట్టి ఆల్రెడీ డిస్టెన్స్ ఫార్ములా చెప్పే ఉంటారు కోఆర్డినేట్ సిస్టంలో. సో ద డిస్టెన్స్ బిట్వీన్ X, Y, X1 Y1, X2 Y2 అంటే X2 - X1 హోల్ స్క్వేర్ ప్లస్ Y2 - Y1 హోల్ స్క్వేర్. Z కూడా ఉంటే Z2 - Z1 హోల్ స్క్వేర్. ఆ ఫార్ములా డైరెక్ట్ యూజ్ చేస్తే ఇక్కడ ఇది ఏంటిది, ఎక్కడ ఉంది? డయాగనల్ ఆపోజిట్. అంటే ఈ పాయింట్స్ ఏంటి? X యాక్సిస్ మీద 7, Y యాక్సిస్ మీద 7/4, Z యాక్సిస్ మీద 3 అనమాట. సో ద ఆన్సర్ విల్ బి √/7 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 0 హోల్ స్క్వేర్. సింప్లిఫై చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. దట్స్ ఇట్. √/7 7 49 ప్లస్ 16 ప్లస్ 3 3 9. సో ద ఆన్సర్ విల్ బి √/74. Got it?
హలో, నెక్స్ట్ ఇన్ ది అబవ్ ప్రాబ్లం అంటే ప్రీవియస్ ప్రాబ్లంలోనే ఇక్కడే ఫైండ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మస్కిటో టేకింగ్ ద హోల్ యాజ్ ద ఆరిజిన్, ద లెంత్ ఆఫ్ ద బెడ్ యాజ్ ఎక్స్ యాక్సిస్, విత్ యాజ్ వై యాక్సిస్ అండ్ వర్టికల్ అప్వర్డ్ యాజ్ జెడ్ యాక్సిస్, రైట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అంటున్నాడు. సో ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇవే కదా 7, 4, 3 అవే మన యొక్క కాంపోనెంట్స్. సో 7 feet, 4 feet, 3 feet. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి, ఇదే ఆన్సర్.